హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దామిని వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ ఇవ్వలేదు అని లీలావతి అండ్ రోహిత్ ముందు శరణ్యకి కంప్లైంట్ ఇస్తుంది. సో శరణ్య ఇంటికి వచ్చాక లీలావతి శరణ్యని ఎందుకు దామిని వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ ఇవ్వలేదు అని అడిగితే, అత్తయ్య గారు తను ఫేక్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసింది, అలాంటి వాళ్ళకి మన కంపెనీలో చోటు ఉండదు అని మొహం మీదే దామినికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇంకా అలా శరణ్య మాటలకి ఈగో హర్ట్ అయిన దామిని, అమ్మా నేనంటే ఏంటో ఖచ్చితంగా మీరు నా ఫ్రెండ్కి జాబ్ ఇవ్వకపోతే చూస్తారు. అయినా తన రికమెండేషన్ ఏంటి? నేను నాకంటూ ఒక విలువ ఉండదా? నా ఫ్రెండ్ ముందు నేను పరువు పోగొట్టుకోవాలా? ఖచ్చితంగా నా ఫ్రెండ్కి జాబ్ మీరు ఇవ్వాల్సిందే అని రోహిత్ అండ్ లీలావతికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని. కరెక్ట్గా అదే టైంకి అనన్య వచ్చి దామిని మైండ్ని ఇంకా పొల్యూట్ చేస్తుంది. వాళ్ళు వేరే ఫ్యామిలీ, మనం వేరే ఫ్యామిలీ, కాబట్టి ఆనంద భైరవి లీలావతి ఇద్దరిని మనం విడతీయాలి, మన ఆస్తి వాటా మనం తీసుకోవాలి అని మ్యానిపులేట్ చేయడంతో దామిని కూడా లీలావతి దగ్గరికి వెళ్ళి మనం మన బిజినెస్ చూసుకుందాం, వాళ్ళు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు అని వేరే ఒక విధంగా కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లీలావతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది దామిని డెసిషన్కి. నా మాట మీరు విన్నంత వరకు మీరు ఇలాగే ఉంటారు అని చైన్ని విసిరేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది దామిని. ఇది ఇలా ఉండగా లీలావతి నిద్రపోతూ ఉంటే లీలావతి దగ్గరికి అనన్య వస్తుంది. పక్కనే ఉన్న కాంచన, అమ్మి ఎందుకు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చుండవు అని అడుగుతుంది. అమ్మా, ఈ ఇంట్లో మన పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే మనం చాలా పనులు చేయాలి. ముందు నేను చెప్పినట్టు ఒక పని చెయ్యి అని అంటుంది. ఏంటి అని అడిగేసరికి, నేను చెప్పినట్టు ఇదిగో ఈ మైక్ నువ్వు పట్టుకో అని చెప్పి ఒకటి ఇచ్చి, హలో లీలావతి అని సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా లీలావతి, ఇదేంటి మా నాన్నగారి గొంతులా ఉంది, నాన్న అని అనేసరికి, కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిస్తే మాయమైపోతాను. చూడు లీలావతి, నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఈ ఇంటి కోడలిగా, పెద్ద కోడలిగా నీ తర్వాత అర్హత ఉన్నది అంటే కేవలం అనన్యకి మాత్రమే. అనన్య కడుపున నేను బిడ్డగా పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నా కోరిక నెరవేరేంత వరకు నువ్వు అనన్యాని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని అబ్బాయి వాయిస్ లాగా, అంటే పెద్దవాళ్ళ వాయిస్లా మార్చి ఇంకా లీలావతిని మ్యానిపులేట్ చేస్తుందన్నమాట అనన్య. ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా అనన్యని కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఇంకా అలా వాళ్ళ నాన్న వాయిస్కి మాటిస్తుంది లీలావతి. ఇంకా హ్యాపీగా అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనన్య ఒకప్పటిలా ఇంటి కోడల్లా రెడీ అయి బయటకు వస్తుంది. ఇంకప్పుడే ఆనంద భైరవి అనన్యని టాప్ టు బాటమ్ చూసి, ఏయ్ ఏంటి నువ్వు ఇలా రెడీ అయినంత మాత్రాన ఈ ఇంటి కోడలుగా నీకు అర్హత ఉన్నట్టు అనుకుంటున్నావా? వెళ్ళి బట్టలు ఉతుకో అని అంటుంది ఆనంద భైరవి. ఏందమ్మీ నిన్నంత మాట అంటున్నది అని, ఏయ్ మీ బ్రతుకులేంటో నాకు తెలీదా? అయినా ఇక్కడ స్థాయికి కాదు రెస్పెక్ట్, మనస్తత్వానికి. వెళ్ళి బట్టలు ఉతకండి అని గట్టిగా అక్కడి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. అమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు, మన పని మనిషి మనకున్నారు కదా అని లీలావతిని పిలిచి బట్టలు ఉతుకమన్నారని చెప్పేసరికి లీలావతిని ఆ క్లాత్స్ అన్నీ వాష్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ప్రీతి, శరణ్య, ఆనంద భైరవి హాల్లోకి వస్తారు. అవును అక్కేంటి చాలాసేపటి కనిపించట్లేదు, అక్కతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇంకా అలా మొత్తం వెతికేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఎందుకంటే లీలావతి బట్టలు వాష్ చేస్తూ ఉంటుంది. అక్క ఏంటక్క నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది పాపం ఆనంద భైరవి. ఎందుకు అంటే ఇవి నువ్వు అనన్యకి చేయమని చెప్పావంట కదా, అందుకే. అనన్య ఇకపై ఎలాంటి పని చేయదు, నేనే చేస్తాను. నాకు అనన్య కడుపున పుడతాను అని మా నాన్నగారు మాటిచ్చారు, కాబట్టి తన్ని నేను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. క్లాత్స్ అన్ని వాష్ చేసేసి లీలావతి. కరెక్ట్గా అదే టైంకి ప్రీతి, లేదత్తయ్య ఏదో మ్యానిపులేట్ చేసింది, అందుకే అలా అయ్యిందత్తయ్య. అసలు తను ఏం చేస్తుందో మాకేమీ అర్థం కావటం లేదని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అనన్య వచ్చి, ఏంటి ఏం చేస్తున్నారో ఏమీ
అర్థం కావట్లేదా? అవునులే, మీకెందుకు అర్థమవుతుంది? అయినా దీని వెనుక ఉన్నది నేనే అని చెప్పడంతో ఇంక ఒక్కసారిగా అలా నవ్వుతూ ఉంటారు ఆనందభైరవి. ఆనందభైరవి నవ్వుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనన్య. ఏంటి నవ్వుతున్నారు అని అడుగుతారు. ఎందుకా? పిల్ల పిచ్చుక ఒకసారి అటు చూడు అని అనేసరికి అటుగా చూస్తుంది. అక్కడికి లీలావతి వాళ్ళ అమ్మగారు నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే అనన్య, లీలా లీలా అని లీలావతి వాళ్ళ అమ్మగారు వస్తారు. అమ్మా, నువ్వొచ్చావా? రా అమ్మా, నిన్ను చూసి ఎన్నాళ్ళైందో అని అంటుంది లీలావతి. లీలా, ఏంటి ఈ మధ్య నువ్వు చాలా చిక్కిపోయావు? ఏంటో నిన్ను చూస్తుంటే ఒకప్పట్లాగే లేవు. అవును, ఏంటి చేతులకంతా అది అని అడుగుతారు. ఏం లేదమ్మా, ఏదో చిన్న పని అని అనేసరికి నాకు అర్థమైంది. నువ్వు నువ్వు ఈ ఇంట్లో పనులు చేస్తున్నావా? చూడు లీలా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నీ కోడలుంది కదా అని అనేసరికి, అమ్మ, నాన్న కల్లోకి వచ్చాడు, తన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోమని చెప్పాడు అని అనడంతో, ఎవరు? నాన్నగారా? నా కల్లోకి వచ్చారు కాబట్టే నేను నీ దగ్గరికి వచ్చాను. నీకో విషయం తెలుసా? నాన్నగారు నా కల్లోకి వచ్చారు, అదే నా భర్త, వచ్చి నా పెద్ద కోడలంటే కేవలం ప్రీతి మాత్రమే అని చెప్పారు అని అంటారు. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏంటి, ప్రీతి అని చెప్పారా? అమ్మా, లేదమ్మా, అంటే నాన్న అని అనేసరికి, పిచ్చిదానా, ఒకసారి నేను చెప్పేది విను. ఎప్పుడైనా చట్ట ప్రకారం కూడా మొదటి భార్యకే కదా విలువ ఉంటుంది. అలాంటప్పుడు రోహిత్ మొదట పెళ్లి చేసుకుంది ఎవరిని? తన ప్రీతినే కదా. ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిగో ఈ అనన్య ఏమో తన్ని బెదిరించి పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు అది తప్పా కాదా? తప్పే కదా. ఈ విషయంపైనే ఆ అనన్యని ఇంట్లో నుండి గెంటేమని నాకు మీ నాన్నగారు కల్లోకి వచ్చి చెప్పారు. నాకు దానికి సాక్ష్యంగా గుడిలో పంతులు గారు కూడా ఇలా జరిగితే ఖచ్చితంగా ఆవిడపై మీరు బయటికి గెంటేయాల్సిందే అని చెప్పారు. అందుకే నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకలా లీలావతి షాక్లో ఉండిపోతుంది. అనన్య మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. అనన్య ఏమో గజగజ వణికిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు అని అంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, అమ్మ తన్నింట్లోండి బయటకేం పంపించాల్సిన అవసరం లేదు అని అంటారు. అలా అయితే ఇప్పటి నుండి నీకున్న ఇద్దరు కోడల్లో మొదటి కోడల్ని బరువు బాధ్యతలు చూసుకోమను, రెండో కోడలికేమో పనులప్ప చెప్పు. నువ్వు కష్టపడతానంటే మీ నాన్నగారు నన్ను ఊరుకోరు, అర్థమైందా అని అంటారు. అలాగే, ఖచ్చితంగా నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది లీలావతి. ఇంకా అనన్య తిక్క బాగా సరిపోయేసరికి ఆనందభైరవి అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటే పిల్ల పిచ్చుక, నువ్విలాంటిదేదో చేస్తావని నాకు ముందే తెలుసు. ఎప్పుడైతే నువ్వు మా అక్క రూమ్లోకి వెళ్ళి సీక్రెట్గా మాట్లాడుతున్నావో అప్పుడే నువ్వు చేసిందంతా నేను చూసే నేను మా పిన్ని గారికి, మా పెద్దమ్మ గారికి, లీలావతి వాళ్ళ అమ్మగారికి కాల్ చేశాను. అందుకే ఆవిడ నిన్ను బాగా ఇరకాటంలో పెట్టింది. ఇప్పటికైనా మా అక్కని పనిదానిలా చూస్తున్నానన్నావు చూడు, ఆ మాటని పక్కన పెట్టు. లేదు కాదు అని అన్నావనుకో, నిన్నేం చేస్తానో తెలుసా? చెప్పను, ఒక్కసారి ఊహించుకో అని అనేసరికి ఇంకా అలా అనన్య కాంచన గురించి మొత్తం లీలావతికి నిజం చెప్పేసి లీలావతే వాళ్ళని బాగా కొట్టి కొట్టి మెడపట్టుకొని బయటికి గెంటేసినట్టు ఊహించుకుంటారు అనన్య. అదే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇంక వెంటనే లీలావతి వాళ్ళ అమ్మగారు, ఏయ్ పని మనిషి, కాఫీ తీసుకురా అని అలా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు అంతా నాకు అనుగుణంగా ఉందనుకుంటే ఈ ముసల్దొచ్చి మొత్తం పాడు చేసేసింది. ఈ ముసల్దానికి అని అనన్య అనుకుంటుంటే, అమ్మీ గట్టిగా అరవద్దమ్మీ, ఆవిని చూస్తుంటే చాలా గడుసుగా ఉంది. ఆ గడుసు విషయం గనక ఏమైనా అయ్యిందనుకో ఇంకేం లేదు, మనం సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకలా కాంచన అక్కడి అనన్యని తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా శరణ్య అండ్ దర్శన్ ఇద్దరు కలిసి ఇంక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే అదే టైంకి కరెక్ట్గా కొంతమంది అయితే వస్తారనమాట. ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మేడం మీరు చెప్పినట్టే
సప్లయర్స్తో మీటింగ్ జరిగిన తర్వాత మీకు సేల్స్ రికార్డ్స్ కావాలి అన్నారు కదా, ఒకసారి చూడండి మేడం, మనకి రా మెటీరియల్ అనేది ఈ ఊరు నుండి వస్తుంది, అలాగే వేరే విషయాలు కూడా ఇక్కడి నుండి వస్తాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు చాలా క్లియర్గా ఈ ఫైల్స్ని చెక్ చేసినట్టయితే మనకి రా మెటీరియల్ పల్లెటూరు నుండి రావాలి, అది ఇక్కడికి మెషినరీని తెప్పించి మనం చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి మేడం. అప్పుడు మనకి ఈ క్లయింట్స్ అనేవాళ్ళు త్వరగా ఆర్డర్ని పికప్ చేసుకోవడానికి జరుగుతుంది అని అంటారు. చూడండి, నాకు ఒకే ఒక డౌట్గా ఉంది. ఇప్పుడు మనం రా మెటీరియల్ ఒక దగ్గర నుండి కలెక్ట్ చేసుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్కి వేసి మన గోడౌన్కి తెచ్చే బదులు అక్కడే మన గోడౌన్ పెడితే అది ప్రాసెసింగ్ అవుతుంది కదా అని అంటారు శరణ్య. కానీ అక్కడ గోడౌన్ పెట్టడానికి మనకి స్పేస్ లేదు కదా అని అంటారు. ఏముందండి, మనం ఒక ల్యాండ్ని పర్చేస్ చేద్దాం, అక్కడ గోడౌన్ నిర్మిద్దాం, అప్పుడు అక్కడి నుండే మనకి క్లాత్స్ తయారయ్యి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మిగులుతుంది, మనం ఈజీగా అన్ని పనులు కూడా చేసేయగలం. కాబట్టి ఈ ఐడియా ప్రకారం అక్కడ మనం ఒక మంచి ప్లేస్ చూసి ఒక గోడౌన్ని రెంట్ తీసుకుందామని చెప్పి శరణ్య ఒక ఐడియా వేసుకుంటుంది. ఇంకా అలా పాపం 100 crores ఎలా అయినా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా వీళ్ళందరూ ఇది ఇలా ఉండగా దామిని ఎన్నిసార్లు చెప్పినా శరణ్య తన మాట పట్టించుకోకపోవడంతో, తన ఫ్రెండ్కి జాబ్ ఇవ్వకపోవడంతో చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అది మాత్రమే కాదు, చాలా విషయాల్లో వీళ్ళను పక్కకు పెడుతున్నారు. మా అమ్మేమో వీళ్ళ విషయంలో అసలు కలగ చేసుకోవద్దు అంటుంది. ఖచ్చితంగా వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తీరాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. దామిని, నువ్వేం చేసినా వీళ్ళు నీ మాట అస్సలు వినరు, ఎందుకంటే మీ అమ్మగారు లీలావతి గారి మాటలే వీరు వినట్లేదు. అలాంటిది ఇంక మొన్నొచ్చిన పిల్ల పిచ్చుకువి, నీ మాటలు ఏం వింటారు చెప్పు? నువ్వు అనుకున్నది జరగాలి అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని బాగా బెదిరించు, కొద్ది రోజులు ఇంట్లో నుండి వెళ్ళిపో, అప్పుడు ఖచ్చితంగా నీ మాట వాళ్ళు వింటారు, అర్థమైందా అని అంటుంది. కరెక్ట్, ఇదే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా దామిని హాల్లోకి వస్తుంది. పిన్ని పిన్ని అని పిలుస్తుంది. ఇంకా అలా హాల్లోకి వస్తుందన్నమాట ఆనంద భైరవి. ఏంటమ్మా దామిని, ఏం కావాలి అని అడుగుతారు. పిన్ని, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. అమ్మా 10 లక్షలా, ఎందుకమ్మా అని అడుగుతారు. ఏ కారణం చెప్తే కానీ నాకు ఇవ్వరా పిన్ని, నాకు కావాలంతే, నేను చాలా పనులు చేసుకోవాలి, అయినా మిమ్మల్ని మీ డబ్బులు ఇవ్వమనట్లేదే, మా ఆస్తిలో సగభాగం ఇవ్వమంటున్నాను, అందులో 10 లక్షలు లెక్క కాదు కదా, ఇవ్వండి అని అంటే, ఏం మాట్లాడుతున్నావు దామిని, తప్పు మాట్లాడుతున్నావు అని అంటారు లీలావతి. నేను కరెక్ట్గానే ఉన్నానమ్మా, ఇంతకీ ఇస్తారా ఇవ్వరా అని అడుగుతారు. లేదమ్మా, మంచి పనుల కోసం ఇస్తాం కానీ వేరే పనుల కోసం ఈ ఆనంద భైరవి ఎవరికి లొంగదు అని అంటారు. ఓ, అంటే నాకంటే మీకు డబ్బులే ఎక్కువ అన్నమాట, నాకంటే మీకు మీ హోదా పరపతే ఎక్కువ అన్నమాట. సరే సరే సరే, అలాగే ఉండండి, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. అమ్మ నాన్న 22 ఏళ్ళు నన్ను ఊరికి దూరంగా పెంచారు, మీకు దూరంగా పెంచారు, అందుకే నా కంట్లో నుండి ఇన్ని కన్నీళ్ళు వస్తున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే అందరికీ నా విలువేంటో తెలుస్తుంది, వెళ్ళిపోతా, ఖచ్చితంగా వెళ్ళిపోతా అని చెప్పి బ్యాగ్ సర్దుకొని వస్తుంది. అమ్మ దామిని ఆగమ్మా అని అంటారు లీలావతి. ప్లీజ్ అమ్మా, నన్నేమి అనొద్దు అని వెళ్తుంటే ఆనంద, పాపం తను అడిగింది ఏంటి, డబ్బులే కదా, మనకి లేని డబ్బులా, ఇవ్వు అని అనేసరికి, లేదక్క, ఇప్పుడు నేను అలవాటు చేస్తే రాను రాను తను ఇంకా ఇలానే మాట్లాడుతుంది, అది కరెక్ట్ కాదక్క, ఎప్పుడైనా పిల్లల్ని మనం భయం బాధ్యతతోనే పెంచాలి, లేదు అంటే వాళ్ళు దారి తప్పుతారు, అలా జరగకూడదక్క అని చెప్పి ఇంక చెప్పేసరికి, సరే నేను వెళ్ళి హాస్టల్లో ఉంటానని చెప్పి ఇంకా అలా హాస్టల్కి వెళ్ళిపోతుంది దామిని. ఇంకా అనన్య ఏమో అలా నవ్వుతూ ఉంటే, ఏందమ్మీ తను వెళ్ళిపోతుంటే నవ్వుతున్నావు అని అడుగుతుంది. అవునమ్మా, ఇప్పుడు వెళ్ళినదాయి తిరిగి రాదు, ఎందుకో తెలుసా, నేను తన్ని ఖచ్చితంగా పైకి పంపిస్తాను కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మీ అని అడుగుతుంది. అవునమ్మా, ఇప్పుడు కోపంగా తను బయటకు వెళ్ళిపోయింది, ఎక్కడో హాస్టల్లో ఉంటుంది, 2 రోజులకి తిరిగి వచ్చేసిద్దని అనుకుంటారు, అప్పుడు చచ్చిపోతే
ఆ దామిని చచ్చిందనుకో, నీ వల్లే నా కూతురు చనిపోయింది, తనకి డబ్బులు అడిగినప్పుడు ఇచ్చేసుంటే సరిపోయేది, ఇవ్వలేదు కాబట్టే ఇలా జరిగింది అని ఎప్పటికీ చెరిగిపోని నింద ఆనందభైరవిపై పడుతుంది. అదే కదా నాకు కావాల్సింది. అప్పుడు ఇల్లు ఖచ్చితంగా 2 ముక్కలవుతుంది. అది అది నేను కోరుకుంటుంది. అమ్మ, రౌడీలతో మాట్లాడొస్తానని చెప్పి ఇంకలా రౌడీలతో, రే తని హాస్టల్కి వెళ్తుంది, రాత్రి తన్ని వేసేయండి అని చెప్పి రౌడీలకి డబ్బులు ఇస్తుంది. సో అలా రౌడీలు తను దామిని ఉన్న హాస్టల్లోకి వెళ్తారు. దామిని అలా నిద్రపోతూ ఉంటే రౌడీలు అటాక్ చేసేసరికి ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనందభైరవిది. ఇంకా ఆనందభైరవి అలా బాగా ఆ రౌడీలందరినీ కొట్టి కొట్టి తన తన దామినిని కాపాడుకుంటుంది. దామినికి పశ్చాత్తాపం వచ్చి ఒక్కసారిగా ఆనందభైరవి కాలపై పడి, నన్ను క్షమించండి పిన్ని, మిమ్మల్ని నేను ఎంతో తక్కువ చేసి చూశాను, కానీ మీరు మాత్రం నన్ను నన్ను బ్రతికించారు అని కాలపై పడ్డంతో అప్పుడే అక్కడికి వచ్చిన శరణ్య, నిన్ను బ్రతికించింది ఆనందభైరవి అత్తయ్య గారే, కానీ నిన్ను చంపాలనుకుంది ఎవరో తెలుసా, ఇదిగో చూడు అని చెప్పి ఇంకలా చూపిస్తుంది. చూపించేసరికి క్లియర్గా అనన్య మాటల్ని రికార్డ్ చేసి పెడుతుందనమాట శరణ్య. తను చచ్చిపోతేనే కదా ఈ ఇల్లు 2 ముక్కలయ్యేది అని మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ వీడియో అప్పుడే అక్కడ అదంతా విన్న అనన్య వీడియో తీసుకుంటుంది. వీడియో తీసుకొని ఇదే విషయాన్ని ఆనందభైరవికి చెప్తుంది. ఆనందభైరవి వచ్చి దామినిని కాపాడుతుంది. ఆ వీడియోని చాలా క్లియర్గా దామినికి చూపించేసరికి ఇంకా దామిని కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇంతటి దుర్మార్గురాలి మాటలనా నేను నమ్మాను అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసి అనన్య చెంప పగలకొట్టి, ఎప్పటికీ నిన్ను నమ్మను అని గట్టిగా చెప్తుంది దామిని. ఇంకా అనన్య మాత్రం తను అనుకున్నది జరగకపోయేసరికి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.